యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్తిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం దయచేసి ప్రతి ఒక్కరూ అనేక మందికి షేర్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, మీ కుటుంబాలకు షేర్ చేయండి. అనేక మంది దీవించబడతారు, కన్నీరు తొడబడతాయి, గొప్ప కార్యాలు వారి జీవితాల్లో కూడా చూస్తారు. దయచేసి గమనించండి, ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికే వేల మంది ప్రజలు వచ్చి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ప్రత్యేకమైన భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు కనుక రేపు ఆదివారం మీరు రండి, దేవుని కార్యాలు అనుభవించండి. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 129వ కీర్తన 8వ వచనం. యెహోవా ఆశీర్వాదము మీ మీద ఉండును గాక. మే ద లార్డ్ బ్లెస్సింగ్స్ బీ అపాన్ యూ. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నాడు. యెహోవా ఆశీర్వాదం మీ మీద ఉండును గాక. దేని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారు? ఎక్కడ ఉండి వాగ్దానం వింటున్నారు? ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం ద్వారా నేను పలకరిస్తున్నాడు. ఉదయకాల సమయంలో యెహోవా ఆశీర్వాదం మీ మీద ఉండును గాక. ఇది ఒక బ్లెస్సింగ్ వర్డ్ అండి. ఆత్మీయంగా రిసీవ్ చేసుకోండి. ఈ ఆశీర్వాదం, ఈ దీవెన మీరు చూడబోతున్నారు. మీ వ్యాపారంలో చితికిపోయారు, కుటుంబంలో పాడైపోయారు, నీ పిల్లల జీవితం సతమతం అయిపోయింది, ఎటు తొయ్యని పరిస్థితుల్లో ఉన్నారు, ఆందోళనగా ఉన్నారు, ఆత్మీయ పరంగా, శారీర పరంగా బ్రద్దలైపోయిన స్థితిలో మీరు ఉన్నారు. ప్రభు అంటున్నాడు యెహోవా ఆశీర్వాదం మీ మీద ఉందని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క బ్లెస్సింగ్, ఆశీర్వాదం మీ మీద, మీ కుటుంబాల మీద పని చేయబోతూ ఉన్నాయి. ఇంతవరకు శాపగ్రస్తమైనది అంతా కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రభు మార్చబోతున్నాడు. ఎక్కడ ఉండి వాగ్దానం వింటూ ఉన్నారు? అప్పులైపోయారు, శ్రమల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, నీ భర్త నీ మాట వినట్లేదు, నెమ్మది లేదు, ఆదరణ లేదు, సొంత ఇల్లు లేదు, స్థలం లేదు, ఎటుతో అయిన పరిస్థితులు మీరు ఉన్నారేమో. ప్రభు అంటున్నాడు యెహోవా ఆశీర్వాదం మీ మీదకి రాబోతూ ఉంది. దేవుని యొక్క బ్లెస్సింగ్, ఆశీర్వాదం మీరు చూడబోతున్నారట. దైవికమైన కృపలో దేవుడు మిమ్మల్ని విస్తరింప చేయబోతున్నాడు. మునుపెన్నడూ చూడని గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. కాబట్టి నీ వ్యాపార పరంగా దీవించబడతావు, కుటుంబ పరంగా దీవించబడతావు, నీ పిల్లలు దీవించబడి నీ కళ్ళ ముందే అభివృద్ధి పొందటం, పోషించబడతాం నువ్వు చూడబోతున్నావు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. దేవుని యొక్క ఆశీర్వాదం, దీవెన మీ కుటుంబానికి రాబోతున్నాయి. మీ కన్నీరు తొడబోతున్నాడు. ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో నీ వాగ్దానం వింటున్నారు. చాలా మంది కుటుంబాలు కన్నీటిలో కనబడుతున్నాయి, వేదనలో కనబడుతున్నాయి. ప్రభు నాతో మాట్లాడాలని, దర్శించాలని ఆశతి వాగ్దానం ఎదురు చూస్తున్నాను. భయపడొద్దు, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రం. యెహోవా ఆశీర్వాదం మీ మీద ఉండును గాక అన్న ప్రభు. ఎంతమంది వాగ్దానం విన్నారో వారందరి మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక, నీ దీవెన వచ్చును గాక, నీ కృప వచ్చును గాక. ఈ ఉదయకాల సమయంలో బిడ్డలందరూ దీవించబడుదురు గాక. వారి పరిచర్యలు, వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, వారు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. యెహోవా ఆశీర్వాదం మీ మీదకి వచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ.